అధికారంలో ఉండగా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటారు. కానీ అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ఈసారికి డిఫరెన్సెస్ ఉంటాయనేది మాత్రం అర్థమవుతోంది. తెలంగాణ ఏపీ ఏ విధంగా ఉండబోతుంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్లో ఉండే ప్రత్యేకత ప్రాముఖ్యత? మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస బడ్జెట్ చూసినప్పుడు తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా అన్యాయం జరుగుతూనే వచ్చింది. జనరల్గా చూసినప్పుడు అంటే ఒక నానుడు ఉంటుంది, సౌత్ ఇండియా పాట చిన్నపాటి వివక్ష ఉంటుంది తెలుగు రాష్ట్రాలకి. అందులో రాష్ట్ర విభజన తర్వాత మనకి హక్కుగా రావాల్సినటువంటి అనేక హామీలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన చట్టాల ప్రకారం మనకి రావాల్సినటువంటి అనేక హామీలు ఉన్నాయి రెండు రాష్ట్రాలకు కూడా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. వాటిని అమలు చేయడంలో ఎప్పుడు కూడా వైఫల్యం జరుగుతూనే ఉంది. కాకపోతే ఈసారి కొంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ అంటే మోడీ 3.0 అనేటువంటి తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉంది. ప్రత్యేకించి టీడీపీ మెయిన్ పార్ట్నర్గా ఉంది కూటమిలో. కాబట్టి కొంత ఆంధ్రప్రదేశ్ వైపు తప్పనిసరి పరిస్థితుల్లో కొంత చూస్తున్నారు. మన ఓట్ ఆన్ బడ్జెట్ అది కనపడింది. కొంత ఆంధ్రప్రదేశ్కి అమరావతికి నిధులు కేటాయింపు కావచ్చు అని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు ద్వారా షూరిటీగా ఉండి ఇప్పించడం కావచ్చు, బయట పోలవరానికి నిధులు ఇవ్వటంలో కావచ్చు, అది కొంత క్లియర్గా కనపడతా ఉంది. సో ఆ మేరకు మనం ఒప్పుకోవాలి. తెలంగాణకి ఏమి ఇస్తారు అంటే పోయినసారి ఓట్ ఆన్ అకౌంట్లో తెలంగాణ పేరు కూడా లేదు. మరి ఈసారన్నా ఉంటుందా, ఏమన్నా ఇస్తారా? మెట్రో ప్రాజెక్ట్ నిధుల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు తెలంగాణ ప్రభుత్వం చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంది. మరి ఏ మేరకు ఇస్తారు? మొన్న బండి సంజయ్ గారు అన్నారు, మాకు ఇంద్రమ్మ పేరు పెట్టారు, ఇంద్రమ్మ పేరు పెడితే ఇళ్ళ పథకానికి రూపాయి కూడా ఇవ్వమని చెప్పారు. మరి దానికి వీళ్ళేదో కౌంటర్ ఇచ్చుకున్న ప్రయత్నం. అంటే పొలిటికల్గా ఈ కౌంటర్స్ పక్కన పెట్టేస్తే అవి ఎవరి పార్టీ డబ్బులు కాదు. ఇందిరాగాంధీ పార్టీ వెతుకుడు కాదు, మాజీ ప్రధానికి మనం చూడాలి. వాజ్పేయి గారి పేరుతో కొన్ని పథకాలు ఉంటాయి, ఇందిరాగాంధీ గారి పేరుతో ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా. కాకపోతే ఏదైతే ఇలా పట్టాలు ఉంటే దాని మీద మోడీ గారి బొమ్మ ఉండాలని బండి సంజయ్ గారు చేసిన డిమాండ్లో జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళ వాటా కూడా కేంద్రం వాటా కూడా ఉంది కాబట్టి ఆ డిమాండ్లో వాస్తవికత కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం తను కూడా ప్రచారం కావాలని కోరుకుంటుంది కదా. పథకానికి డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రచారం ఒక్క మీ రాష్ట్ర ప్రభుత్వం అందే ఉండాలని కోరుకోదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అన్న విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి ప్రజలకు అని కోరుకుంటుంది. కాబట్టి ఆ మేరకు జెన్యూనిటీ ఉంది. కానీ మరి ఏ మేరకు తెలుగు రాష్ట్రాలకి న్యాయం చేస్తారు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. కానీ ఏదేమైనా ట్యాక్స్ సిస్టమ్ మీద మాత్రం రివ్యూ జరగాలి. ఎందుకంటే ప్రపంచంలోనే 175 దేశాల్లో అత్యధిక ట్యాక్స్ ఉన్న దేశంగా భారతదేశం ఉంది. 28% ఎక్కడ లేదు. 5%, 12%, 18%, 28% మన ట్యాక్స్ విధానం. అంటే ఇంతకుముందు వ్యాట్లు ఇవన్నీ తీసేసి సులభతర ట్యాక్స్ విధానం ఉండాలని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని తెచ్చుకున్నాం, జిఎస్టీని తెచ్చుకున్నాం. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సులు తగ్గుతాయేమో, ఇబ్బందులు లేకుండా ఉంటాయేమో అని సామాన్యులు ఆశించాడు. కానీ అంతకంతకు పెరుగుతూ పోయాయి. వాస్తవానికి కార్పొరేట్స్ కూడా భయపడే పరిస్థితి. కార్పొరేట్స్ హై నెట్వర్త్ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 40% ఐటీ కడతారు. ఐటీ కట్టింది కాక మళ్ళీ ఉత్పత్తి రంగంలో ప్రతి వస్తువు మీద వాళ్ళు ఉత్పత్తి చేయదలుచుకున్నటువంటి ముడి సరుకుల దాని మీద జిఎస్టీ కట్టి కొనాల్సిన పరిస్థితి. అంటే దాదాపు 70%, 60 నుంచి 70% వరకు ట్యాక్సులకే వెళ్ళిపోతుంది అనేటువంటిది హై కార్పొరేట్స్ ఫీల్ అవుతున్న మాట. ఇప్పుడు అంబానీ మోడీ గారికి బాగా దగ్గర కదా, ఆయన కూడా ఫ్యామిలీ ముఖేష్ అంబానీ సింగపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసుకున్న పరిస్థితి. ఎందుకు సింగపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారనేది ఒక ఫైనాన్షియల్ మ్యాగజైన్ ఇచ్చిన కథనం ఏంటంటే ట్యాక్సులకు భయపడుతున్నారు. అక్కడైతే ట్యాక్స్ సిస్టమ్ తక్కువ, సింగపూర్లో తక్కువ, దుబాయ్లో అసలే ఉండదు. సో ఎక్కువ మంది కార్పొరేట్స్ అయితే సింగపూర్ లేదా దుబాయ్కి అటు వెళుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసులు అక్కడ ఓపెన్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ సెంటర్గా అవి ఉంటాయని ఆశిస్తున్నారు అనేటువంటి పరిస్థితి. సో మోడీ గారు దగ్గరుండే మనుషులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి, కార్పొరేట్ ఆఫీసులు వేరే చోట ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందంటే దీని మీద ఖచ్చితంగా ట్యాక్స్ సిస్టమ్ మీద రివ్యూ జరగాలి. నిజానికి మన దగ్గర అన్ని వనరులు ఉండి అన్ని సౌకర్యాలు కల్పించగలిగి అంత ట్యాక్స్ వేస్తున్నామంటే అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, హంగేరీ తర్వాత అర్జెంటీనా 27% ఏదో ఉంది, మనకా 28% ఉంది. హైయెస్ట్ ట్యాక్స్ విధానం 170 దేశాలు భారతదేశంలోనే ఉంది. మన తర్వాతే ఇంకే దేశాలైనా సరే. సో మరి సౌకర్యాలు, మౌలిక సదుపాయాల్లో చూసినప్పుడు మనం ఎక్కడో 100వ స్థానంలో ఉంటాం. మరి మౌలిక సదుపాయాల కల్పనలో, సౌకర్యాల కల్పనలో 100వ స్థానంలో ఉన్నాం. కానీ ట్యాక్స్ విధానంలో ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేసిన అంటే మాత్రం 175వ స్థానం, అంటే హైయెస్ట్ నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా రివ్యూ జరగాలి. రెండోది ఏంటంటే 10 సామాన్యులు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాప్కార్న్ మీద బాగా చర్చ జరిగింది సోషల్ మీడియాలో కామెడీగా. ఏంది, ఉప్పు కలిపితే ఒక రేటు, సాల్ట్ కలిపితే ఒక రేటు, ప్లెయిన్ అయితే ఒక రేటు. ప్లెయిన్ అయితే 5% వేస్తారు, సాల్ట్ అయితే 12% వేస్తారు, దానికి షుగర్ కలిపితే 18% వేస్తారు. ఇదంతా కాదు, ఇట్ట సాల్ట్ షుగర్ కలిపింది కాదు, మనం ప్లెయిన్ కొనుక్కొని సాల్ట్ షుగర్ కలుపుకొని తింటాం బెటర్ అని చెప్పేసి కామెడీ నడిచింది. ఎందుకు? ఇది పాప్కార్న్ మీద చర్చ కాదు,
పాప్కార్న్ మీదే ఇలా వేస్తున్నారు అనే చర్చ. క్షవరం మీద 18% ట్యాక్స్ ఉంది. అంటే మనం సెలూన్ పోయి చేపించుకుంటే దాదాపు 200